అయిపోయింది కదండి. హ్మ్. సో ఈరోజు చూడండి. ఓకే. చూడండి. హ్మ్. టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్డ్ బై యూజింగ్ జావా హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. అప్లికేషన్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్డ్ యూజింగ్ జావా. ఓకే. ఓకేనండి. హ్మ్. అంటే జావా ద్వారా ఏ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. ఓకేనా మేడం? ఓకే. ఆ! ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. ఓకే. అంటే ఏంటి మేడం? స్టాండ్ ఎలోన్ అంటే సింగిల్‌గా చేసింది. అర్థం కాలేదు మేడం. ఎలోన్ అంటే సింగిల్ కదా! సింగిల్గా సింగిల్ అంటే అప్లికేషన్ నేను అనుకోవడం. పీసీలో రన్ అవుతుంది మేడం. ఓకే. ఓకేనా? హ్మ్. అర్థమైందండి? ఏంటండి? పీసీలో రన్ అవుతుందా? విత్ ఇన్ పీసీ ఓన్లీ అండి. ఓకే. అంటే ఏంటంటే దానికి ఇంటర్నెట్ కానీ సర్వర్ కానీ హ్మ్. నీడ్ మేడం. అదే. ఓకేనా? ఓకే. ఆ! సో వాటిని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. అంటే మనకి హ్మ్. చెప్పాలంటే క్యాలిక్యులేటర్ ఉందండి. ఆ! ఓకేనా? హ్మ్. ఓకేనా? ఆ! చెప్పండి. క్యాలిక్యులేటర్ ఉందండి. ఓకేనా? హ్మ్. ఆ! క్యాలిక్యులేటర్ ఏం చేయగలం మేడం? దానికి ఏమైనా కావాలా? అవసరం లేదు. అవసరం లేదు కదా మేడం. హ్మ్. డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. ఓకేనా? హ్మ్. ఆ! అర్థమైంది కదండి. అర్థమైంది. సో అలాంటి క్యాలిక్యులేటర్ అలాంటివి చేయాలంటే మనకి ఇక్కడ వీటిని జియూఐ అప్లికేషన్స్ కూడా అంటారు. హ్మ్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకేనండి. ఓకే. ఇవి చేయాలంటే జావాలో యాప్లెట్స్, హ్మ్. తర్వాత స్ట్రింగ్స్, హ్మ్. ఓకేనండి. సో ఓకే. జేఎస్ఎఫ్ అని చెప్పి ఇలా ఉంటాయండి. హ్మ్. అర్థమైందండి. ఆ! అర్థమైంది. ఈ టెక్నాలజీస్ అన్నీ మీరు స్టాండ్ అలోన్‌లో యూజ్ చేస్తాం. ఉమ్, ఓకే. అర్థమైంది కదండి. ఆ! అర్థమైంది. అదర్ డిపెండెన్సీస్ లేకుండా యూజ్ చేస్తాం వీటిని. అవునండి. అంటే మనం HTML ద్వారా ఇది చేస్తాం కదా. హ్మ్. కావాలంటే ఒక చూడండి. మోజెస్ జావా జస్ట్ చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి అంతే. ఇదండి స్ప్రింగ్ ఏమైనా చూసారా? హ్మ్. ఆ? ఆ! స్ప్రింగ్ ఒకటి, జావా ఎఫ్ఎక్స్ ఒకటి. జావా ఎఫెక్ట్స్. ఓకేనండి. ఇలాంటి టెక్నాలజీస్ ద్వారా మనం ఏం చేయొచ్చండి, ఓకేనండి, వీటి ఓకే. ద్వారా స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ యూఐ అంటారండి. ఓకేనా? హ్మ్. ఓకే. జేవిఎం. ఓకే మరి అర్థమైందా? ఆ! అర్థమైందండి. ఇలాంటి వాటిని మనం తయారు చేయాలంటే జావాలో ఒక లాంగ్వేజ్ వాడాలి. ఓకే. ఓకేనా? ఆ! అదండి. సరే రాసుకోండి. ఆ! చెప్పండి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ రాసుకోండి. ఆ! చెప్పండి సార్. The applications హ్మ్. which are run on PC only. ఓకే. The applications
వచ్చారన్నా పీసీ ఉంది. అదేనండి. రాసుకోండి మేడం. The applications which are run on రాసుకున్నాను. PC only, no need to internet or server. ఓకే. అర్థమైంది కదా మేడం? ఆ! సో నెక్స్ట్ పాయింట్ అండి. యాప్లెట్స్ ఏడబ్ల్యూటీ అని రాసుకోండి. యాప్లెట్స్ ఆ! ఏడబ్ల్యూటీ స్వింగ్స్ JSF టెక్నాలజీ సర్వీస్ టు హ్మ్. డెవలప్డ్ దీస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. This type of applications టెక్నాలజీస్ are used to ఆ! developed హ్మ్. దీస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. అవునండి. ఓకే. అయిపోయిందా మేడం? అయిపోయిందండి. సెకండ్ వన్ వెబ్ అప్లికేషన్స్. ఓకే. వెబ్ అప్లికేషన్ ఓకే. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి చూద్దామండి. వెబ్ అప్లికేషన్ అంటే ఏం తెలుసు మేడం? అంటే వెబ్ ద్వారా యూజ్ ఇంటర్నెట్ చేస్తాం. ద్వారా దాలా చేసుకోవటం అండి. ఓకేనా? వితౌట్ ఇంటర్నెట్ వర్క్ చేయవా? అదండి. ఓకే. ఇంటర్నెట్ కానీ సర్వర్ కానీ కంపల్సరీ అండి. ఇప్పుడు ఓకేనండి. ఓకేనండి. ఓకే అండి. సో ఇవి చేయాలంటే మనకి అడ్వాన్స్డ్ జావా అని చెప్పా కదా మేడం నన్ను. సర్వ్లెట్స్ JSP తర్వాత ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి. ఓకే. స్టడ్స్ అని స్ప్రింగ్ అని వీటిని ఫ్రేమ్వర్క్స్ అంటారండి. బట్ అడ్వాన్స్ జావా వచ్చేసి సర్వ్లెట్స్ చేసి మేడం అర్థమైంది ఓకే. కదా? అర్థమైంది. అంటే కొంచెం నీరసం ఉందండి. ఇందాక మీటింగ్లో ఉన్నాను. పర్లేదండి. సో అందుకని కొంచెం ఏమనుకోద్దండి. ఓకేనా? అంటే ఓకే. ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది మేడం మనకి. ఓకే. ఓకే. ఆ మీటింగ్ సరిపోయిందండి. మధ్యాహ్నం అంతా కొంచెం భోజనం కూడా లేట్ చేశాను. ఓకే అండి. అదండి. సర్వ్లెట్స్ రాసుకోండి మేడం. వెబ్ అప్లికేషన్స్. The applications which are run on ఓకే. server side. సర్వర్ సైట్సా? Side and SID. SID. ఓకే. SID. Next point is servlets JSP technologies or ORR ఓకే. studs or Spring or Spring Boot frameworks. ఓకే. Spring Boot frameworks are used to develop these applications. మీరు అర్థమైందా? ఫస్ట్ చూడండి. అంటే మనకి సర్వర్ కానీ ఇలాంటివి కానీ ఏం అవసరం లేదు మేడం. ఓన్లీ పీసీ ద్వారా వర్క్ చేస్తాం. పీసీలో రన్ చేసేయచ్చు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ మేడం. ఓకే. సో అలాంటి అప్లికేషన్ చేయాలంటే GUI అప్లికేషన్స్ అంటారు. వినేమంటారు మీరు కూడా. ఓకే. విన్నారు ఎప్పుడన్నా?
అహా! లేదండి. స్వింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటదండి దీంట్లో ఓకే. జావాలో. సో, వాటి ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చండి. ఓకే. వెబ్ అప్లికేషన్స్ అంటే సర్వర్ సైడ్ రన్ అవుతాయి మేడం. హ్మ్. సర్వర్ అంటే కంపల్సరీ ఏదోకటి మీరు లోకల్ సర్వర్ గానీ, లేకపోతే గోడాడీ ఇలాంటివి అంటారు. ఐడియా ఉందా? ఆ! హోస్టింగ్ ఎయిర్ అని, గోడాడీ అని. హ్మ్. ఓకే అండి. హ్మ్. సో, అలాంటివి ఉంటాయి మేడం. అలా ద్వారా మనం ఇది చేస్తాం. ఓకే. ఓకేనా? ఓకే అండి. సో, రాసుకోండి. హ్మ్. అప్లికేషన్స్ which are run on సర్వర్ సైడ్ అని రాశారు కదా! ఆ! ఇది అయిపోయిందండి. వెబ్ సర్వీస్ అప్లికేషన్. టెస్ట్ బేస్డ్ ఆర్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ యూజ్డ్ స్ప్రింగ్ టు బూట్ ఫ్రేమ్‌వర్క్స్ అది కూడా చెప్పారు. డెవలప్ దీస్ అప్లికేషన్. ఆ! నెక్స్ట్ థర్డ్ వన్ ఓకే. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఓకే. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి మేడం? అంటే హ్మ్? స్పాన్సర్ చేసి రన్ చేస్తారు కదా! వేరే ప్రొడ్యూసింగ్ లాగా. హ్మ్. సో, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏం లేదండి. మనం ఒక హ్మ్. కంపెనీ యొక్క డేటాను మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఎస్‌బీఐ తీసుకున్నామండి. ఆ! ఒక కంపెనీయే కదా మేడం. ఆ! వాళ్ళు డేటా మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారండి? ఒక అప్లికేషన్ ఇస్తారు. ఒక సర్వర్‌ని మెయింటైన్ చేసుకుంటారు. హ్మ్. ఓకేనా? హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. సో, అలా ఉండే వాటిని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటారు. ఓకేనా? ఓకే. సో, ఓకే. ఇది చేయాలంటే మనకి ఈజేబీస్ అండ్ టెక్నాలజీ ఉంటది. ఓకే. సో, వీటి ద్వారా మనం చేసుకోవచ్చండి. ఓకేనా? హ్మ్. ఓకే అండి. ఓకే. రాసుకుందామండి. ఆ! The applications హ్మ్. which are maintain the ఆ! which are maintain the మెయింటైన్ company details or the company data. ఓకే. ఓకే. నెక్స్ట్ చెప్పండి. ఈజేబీస్ టెక్నాలజీ జావా ఎన్టీ బీన్స్ అంటారండి. ఏంటండి జావా? ఎన్టీటీ బీన్స్ అంటారండి. ఓకే. ఈజేబీస్. ఓకే. ఓకేనండి. హ్మ్. ఈజేబీస్ టెక్నాలజీ యూజ్డ్ టు హ్మ్. డెవలప్ దీస్ అప్లికేషన్స్. డెవలప్డ్ దీస్ అప్లికేషన్స్. ఓకే. అర్థమైందా మేడం? ఆ! అర్థమైంది. హ్మ్. అర్థమైంది కదండీ! అర్థమైందండి. హ్మ్. అలాంటి వాటిని మనకి ఈజేబీస్ టెక్నాలజీ అంటారు. ఓకే. నెక్స్ట్ అండి. ఆ! ఫోర్త్ వన్ అండి మొబైల్ అప్లికేషన్స్. ఓకే. హ్మ్. మొబైల్ అప్లికేషన్స్ అండి. హ్మ్. హ్మ్. మొబైల్ అప్లికేషన్స్ అంటే ఏంటి మేడం? అంటే త్రూ మొబైల్. ఆండ్రాయిడ్ యాప్స్ మేడం. ఆ! ఓకే. ఓకే. ఏంటండి? ఆండ్రాయిడ్ యాప్స్. ఆండ్రాయిడ్ యాప్స్. హ్మ్. ఓకేనండి. ఆ! సో, ఆండ్రాయిడ్ యాప్స్ చేయాలంటే కంపల్సరీగా మనకి మొబైల్ అప్లికేషన్. మనకి జావా అనేది వాడతాం మేడం. ఓకేనా? ఓకే. ఆ!
దీనికి ఆండ్రాయిడ్ స్టూడియో అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటదండి. హ్మ్. అర్థమైందండి? ఆ! ఆండ్రాయిడ్ స్టూడియో. స్టోరీ. ఓకే. అర్థమైంది కదండీ! ఆ! అర్థమైంది. హ్మ్. రాసుకుందామండి. ఆ! చెప్పండి. The applications which are హ్మ్. the applications which are ఓకే. developed for హ్మ్. mobile. ఓకే. Next one and హ్మ్. చెప్పండి. Android Studio software used to Android Studio software used to ఓకే. develop these applications. Developed these applications. ఓకే. మరి అర్థమైంది కదా? ఆ! అర్థమైంది. ఓకేనా? ఓకే అండి. సో ఇలా మనకి జావా ద్వారా 4 రకాల అప్లికేషన్లు ఉంటాయండి. స్టాండర్డ్, వెబ్ హ్మ్. అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ ఎంటర్‌ప్రైజ్ మొబైల్ యాప్. ఇలా ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్‌వేర్ ఉంటదండి. ఓకేనా? ఆ! ఓకేనా? అర్థమైందా? ఆ! అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? లేదండి. హ్మ్. సరే అయితే నెక్స్ట్ రాసుకోండి. రైట్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్. ఓకే. రైట్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా ఎడిటింగ్ పెట్టుకోండి. ఓకే. రైట్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. ఆ! ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యారా? మామూలుగా లాగిన్ అయ్యారా? ల్యాప్‌టాప్‌లోనే. జావా ఉందా లేదా చెక్ చేద్దామండి. ఓకే. రైటింగ్ లేదు. ఓకే మేడం. ఆ! ఏమైనా షేర్ చేస్తారు. షేర్ చేయడం వచ్చా మేడం? ఆ! వచ్చండి. ఆ! వచ్చండి చేస్తాను. చేయండి మేడం. ఓకే. వస్తుందా అండి? ఏంటి మేడం ఆగలా? ఆ! షేర్ చేశానండి. వస్తుందా? వస్తుందండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సీఎండీ. ఓకే. ఇక్కడ జావా స్పేస్ హైఫన్ వర్షన్. ఏంటండి? హైఫన్ అండి. అంటే మైనస్ సింబల్ అండి. ఓకే. 2 సార్లు కొట్టండి. హైఫన్ ఆ! స్పేస్ ఇవ్వాలండి జావా స్పేస్. స్పేసా? ఓకే. అట్లా అవ్వదు మేడం. బ్యాక్. ఆ! ఎల్లాలి లేకపోతే యారోలు ఉంటాయి కదా! లెఫ్ట్ యారో, రైట్ యారో. ఆ! స్వైప్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్. అర్థమైందా? ఆ! ఓకేనండి. ఆ! హ్మ్. అర్థమైందా? ఆ! అర్థమైందండి. చెప్పండి నెక్స్ట్. వర్షన్ అని టైప్ చేయండి. ఏంటండి? అర్థం కాదు. వర్షన్ వీఈఆర్ఎస్. వర్షన్. హ్మ్. అంతేనా? ఎంటర్ కొట్టండి. మేడం మీ దాంట్లో జావా లేదు చూసారుగా? ఆ!
దాంట్లోకి వెళ్ళండి మేడం, బ్రౌజర్లో. ఓకే. వేరే ట్యాబ్ ఓపెన్ చేయండి మేడం. హ్మ్. జావా డౌన్లోడ్ అని కొట్టండి. జావా డౌన్లోడ్. విండోస్ అని నొక్కనా? డౌన్లోడ్ కొట్టండి చిన్న సెకండ్ వన్. ఇదా? ఉమ్, ఇదేనండి ఒరాకిల్ అని. అదే అండి. హ్మ్. కిందకి వెళ్ళండి 23 ఉంటుంది. పైకి కొంచెం విండోస్ క్లిక్ చేయండి. ఇదా? సెకండ్ వన్ అండి, డౌన్లోడ్. పక్కన లింక్ ఉంది. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి మేడం ఇది, లేకపోతే ఓకే. డౌన్లోడ్ అయిందండి. ఓపెన్ చేయనా? క్లిక్ చేయండి మేడం, డబుల్ వచ్చి. హ్మ్. యెస్ అనుకుంటున్నా. అది చూపించట్లేదు మేడం. అవునా? డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? ఆ డౌన్లోడ్ దగ్గర ఆగిపోయింది మేడం ఇది, షేరింగ్. అవునా? ఉమ్. కాదు, నాకిక్కడ ఏమొచ్చిందంటే, డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ ఓకే అని చేంజెస్? కొట్టేసేయండి మీరు. యెస్ ఆర్ నో అని ఉన్నాయి. ఎస్ అని కొట్టేసేయండి మేడం. ఓకే. ఎస్ అని కొట్టేసేయండి. స్క్రీన్ షేర్ వస్తుందా మీకు? ఉమ్. నెక్స్ట్ కొట్టుకున్నాం ఇప్పుడు వస్తుంది. అది క్లోజ్ చేయండి మేడం. ఇదా? క్లోజ్ చేసేనా? ఉమ్. క్లోజ్ ఇలా చేయండి. వచ్చింది. ఓకే. క్లోజ్. క్లోజ్ అండి, మీరు మళ్ళీ ఆ! నెక్స్ట్కి వెళ్తున్నారు. ఓకే. అయిపోయింది మేడం. ఒకసారి అయిపోయిందా? సిఎండి ఓపెన్ చేయడం వల్ల క్లోజ్ చేసి హ్మ్. క్లోజ్ చేయండి, ఇప్పుడు వర్క్ అవ్వదు అది.
ఓకే. జావా స్పేస్ ఇప్పుడు వచ్చింది చూసారా? ఆ! అర్థమైందా మేడం? అర్థమైంది. మీ దాంట్లో జావా 23 చెక్ ఓకే. చేయాలి. అర్థమవుతుందా? ఓకే అండి. హ్మ్. అర్థమైందా మేడం? ఆ! అర్థమైంది. షేర్ చేయండి. హ్మ్. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మేడం? చెక్ ఆ! చేయాలి. ఆ! ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? జేడీకే ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్ చూసుకోవాలండి. ఓకే. జావా సాఫ్ట్‌వేర్ జేడీకే ఫార్మాట్‌లో ఉంటది. ఓకే. హ్మ్. తర్వాత ఏం చేయాలండి? ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ లేకపోతే ఇన్‌స్టాల్ ఒకవేళ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే డౌన్‌లోడ్ చేసి హ్మ్. ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ అండి. హ్మ్. నెక్స్ట్ అండి. థర్డ్ వన్ అండి. డెవలప్ జావా ప్రోగ్రామ్. ఓకే. ఓకేనా మేడం? ఆ! హ్మ్. సో, ఇక్కడ డెవలప్ చేయాలంటే మల్టిపుల్ వేస్‌లో చేయొచ్చండి. ఒకటేమో హ్మ్. టెక్స్ట్ ఎడిటర్స్‌లో చేయొచ్చు. ఓకే. సెకండ్ వన్ ఐడీఈస్ అంటారండి. ఐడియా ఉందా? లేదండి. విజువల్ స్టూడియో, ఎక్లిప్స్ ఓకే. అలాంటి. ఓకేనండి. ఓకే. సో, ఇలా చేస్తే దాన్ని ఇది అంటాం మేడం. ఓకేనా? హ్మ్. అర్థమైందిగా మేడం? ఆ! అర్థమైంది. సో, ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఓకే. నోట్‌ప్యాడ్ ద్వారా చూపిస్తాను. సరే. ఆ! క్లాస్ శాంపుల్ మేడం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లమ్. ఆ! సరే అండి. పబ్లిక్ స్టాటిక్ మరి ఒకసారి చూడండి ఇక్కడ. ఆ! జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే హ్మ్. క్లాస్ కీవర్డ్ వాడాలండి. ఓకే. తర్వాత శాంపుల్ అండి. క్లాస్ నేమ్ మీ ఇష్టం అండి. ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే. క్లాసు క్లాస్ నేమ్ అండి. హ్మ్. తర్వాత ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇచ్చానండి. అది కంపల్సరీగా ఉంటది. మెయిన్ మెథడ్ అంటే మనకి హెడ్ ఎలాగో ఇది కూడా ఓకే. అలాగే. అర్థమైందా ఓకే. మేడం? హ్మ్. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే హ్మ్. మెథడ్ వాడుకోండి ప్రింట్ చేయాలంటే. ఓకే. అర్థమైందా మేడం? ఆ! అర్థమైంది. సో ఇక్కడ ఇలా రాయాలి. చెప్పండి. ఇక్కడ 1 మినిట్ అండి. మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఏఆర్‌జీఎస్ అని పెట్టారు కదా! అదేంటి? ఇది ఏంటంటే బై డిఫాల్ట్ స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటుందండి మెయిన్ ఓకే. మెథడ్. సో ఇప్పుడే దాని గురించి అంతగా మీరు ఇదవ్వద్దు. ఆ! ఓకే. సింటాక్స్ అంటే తప్పదండి. కంపల్సరీగా క్లాస్ అండ్ కీవర్డ్ వాడాలి. ఆ! అంటే మీరు ఇష్టం శాంపుల్ అండ్ శాంపుల్ శాంపుల్ కాదు. అంటే క్లాస్ నేమ్. టేబుల్ నేమ్ లాగా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆక్స్ అని ఇవ్వాలండి. హ్మ్. ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్
దీన్ని ఓకే. సేవ్ చేయాలి మేడం. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, ఎలాగో చూడండి నా పేరు పెట్టి సేవ్ చేస్తున్నానండి. ఓకే. ఆల్ ఫైల్స్ డెస్క్‌టాప్ మీద పెట్టుకుంటున్నానండి. సేవ్ అని. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. సో, ఇలా వస్తదండి మీకు చూడండి. కనిపించిందా? ఆ! సో, దీని మీద రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ కొట్టామనుకోండి. హ్మ్. సో, ఏ ఫైల్ ఉందండి ఇక్కడ? జావా ఫైల్. అర్థమైందా మేడం? ఆ! అర్థమైంది. సో, అంటే ఏంటండి జావా అని తెలియటానికి నేమ్ హ్మ్. డాట్ జావా అని ఇవ్వాలండి. ఓకే. సో, కాల్ సేవ్ చేసేటప్పుడు ఇలా చేయాలండి. మరి ఈ ప్రోగ్రామ్ ఉందండి ఇలా టైప్ చేశారు. హ్మ్. మరి మెషిన్‌కి అర్థమవుద్దా? అర్థం కాదు. అప్పుడు కంపైలర్ వాడతారని చెప్పాను గుర్తుందా? హ్మ్. సో, కంపైలర్ కంపైలర్, ఇంటిగ్రేటర్. చూడండి మేడం. జావా సి ఓకేనా? హ్మ్. శాంపుల్ డాట్ జావా అదే శ్రీను డాట్ జావా అండి. ఆ! ఫైల్ ఫైల్ నేమ్ ఏముందో అది ఇవ్వాలండి. ఓకే. ఇక్కడ చూడండి ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది చూసారా? ఆ! ఎందుకు వచ్చిందంటారు? ఏమో మరి. అంటే డాట్ జావా అనేది క్రియేట్ అవ్వదని. హ్మ్. ఇవే రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ కొడుతున్నాను చూడండి మేడం. హ్మ్. ఎక్కడ ఉంది మేడం చెప్పు ఫైల్ జావా యూజర్ డెస్క్‌టాప్. బట్ మీరు ఎక్కడ ఉన్నారు మేడం? కమాండ్ ప్రాంప్ట్. యూజర్‌లోనే ఉన్నారు అక్కడ. ఓకే. ఓకే. యూజర్ పాత్ నుంచి మళ్ళీ యూజర్స్‌కెళ్ళాలి. ఇదిగోండి యూజర్ డెస్క్‌టాప్ కూడా ఉంది కదా మేడం కంటిన్యూషన్. హ్మ్. కాబట్టి డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలంటే సీడీ స్పేస్ డెస్క్‌టాప్ అని కొట్టాలండి. ఓకే. ఇప్పుడు జావాసి శ్రీను డాట్ జావా అని ఇవ్వాలి. హ్మ్. చూడండి మేడం. మీరు అర్థమైందా? ఆ! ఇందాక ఎందుకు జా రాలేదంటే మీ ఫైల్ అనేది యూజర్‌లో లేదండి. డెస్క్‌టాప్ ఓకే. మీద సో, ఇప్పుడు ఏం చేశాను ఈసారి పాత్‌కి వెళ్ళిపోయాను మేడం. సీడీ స్పేస్ డెస్క్‌టాప్ అని కొట్టాను. హ్మ్. సో, అంటే మామూలుగా ఇప్పుడు ఆ ఫైలు సిస్టమ్‌లో ఎక్కడున్నా రాదా? ఏ పాత్ ఉంటే ఆ పాత్‌కి అలా వెళ్ళాలి. ఉండదండి. అక్కడ మన ఫైల్ ఎక్కడుందో ఆ పాత్‌కి వెళ్ళాలండి. ఓకే. డి డ్రైవ్‌లో ఉంటే డి డ్రైవ్‌కి వెళ్ళాలండి. ఓకే. సో, అట్లా ఏ డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్‌లోకి వెళ్ళాలి మేడం. ఓకే. అర్థమైందండి? ఆ! అర్థమైంది. సో, నాకిక్కడ 2 ఎర్రర్‌లు వచ్చినాయి చూసారా? హ్మ్. సో, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది చూసారా మీకు? ఆ! సో, ఇక్కడ ఎర్రర్ ఉన్నట్లు లెక్క మేడం. ఓకేనా? ఓకే. ఆ! సో, ఈ లైన్ నంబర్ ఎంత అండి ఇక్కడ? 3 సో, థర్డ్ లైన్ అంటే ఏది మేడం? వ్యూ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. ఓకేనా? ఆ! స్ట్రింగ్ అనేది క్యాపిటల్ అండి. ఎస్ క్యాపిటల్. ఎందుకంటే ప్రీ డిఫైన్ క్లాస్ అన్నమాట. ఓకే. సో, సిస్టమ్‌లో ప్యాకేజ్ నేమ్ అండి. ప్రీ డిఫైన్. హుహు. అందువల్ల క్యాపిటల్ ఇవ్వాలండి. అందుకే ఇవ్వకపోవడం వలన ఐడెంటిఫై చేయలేదండి. ఓకే. ఇంక కొట్టాను చూడండి ఒకసారి. ఎర్రర్ ఏమైనా వచ్చిందా మేడం? రాలేదు. సో, దానికి ఏమైద్దంటే ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది చూసారా? హ్మ్. సో, దీన్ని బైట్ కోడ్ అని చెప్పాను నన్ను గుర్తుందా మీకు? ఆ! చెప్పారు. ఎందుకు సెక్యూరిటీ జావా అంటే ఇట్ ఈస్ హై లెవెల్ బికాస్ ఆఫ్ బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్ అని చెప్పాను. ఆ! అర్థమైందా? ఆ! చెప్పారు. హ్మ్. సో, కారణం ఇదేనండి. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఎర్రర్స్ లేవో జావా కంపైలరు మీకు ఒక కోడ్‌ని క్రియేట్ చేస్తుందండి. ఓకే. దాని పేరే డాట్ క్లాస్ ఫైల్ మేడం. ఓకే. అర్థమైందా అండి? ఆ! ఈ ఫైల్ మీకు ఇస్తే మీకు రన్ అయిద్ది మేడం. బట్ హ్మ్. నేనేం కోడ్ రాశానో మీకు తెలుసా? హ్మ్. తెలుసా తెలీదు మేడం. తెలీదు. సో, కాబట్టి జావా సెక్యూరిటీయా కాదా? సెక్యూరిటీ. అదండి. అర్థమైందా మేడం? అర్థమైంది. హ్మ్.
ఇప్పుడు రన్ ఎలా చేయాలో చూడండి. ఓకే. జావా స్పేస్ ఓకేనండి. హ్మ్. ఇక్కడ క్లాస్ నేమ్ దేనితో క్రియేట్ అయిందండి? డాట్ క్లాస్ ఫైల్. శాంపిల్. మన క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామో క్లాస్ నేమ్ అండి. శాంపిల్ అని పెట్టారు. ఆ నేమ్‌తో క్రియేట్ అయిద్దండి డాట్ క్లాస్ ఫైల్. ఓకే. సో, కాబట్టి ఇది హలో. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సింపుల్‌గా ఏం లేదండి. టెక్స్ట్ ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ అండి. హ్మ్. నోట్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇలాంటివి ఉంటాయండి. హ్మ్. సో, వాటిని ఏమంటారండి? డాట్ క్లాస్ ఏంటండి? అదే సారీ వాటిని టెక్స్ట్ ఎడిటర్స్ అంటారు. ఓకే. టెక్స్ట్ ఎడిటర్స్. అది అంటే టెక్స్ట్ ఎంటర్ చేసుకోవడానికి మేడం. అది. హ్మ్. సో, కాబట్టి నేను నోట్ ప్యాడ్ తీసుకున్నానండి. వెల్ నోన్ కాబట్టి అందరికి. ఆ! సో, క్లాస్ నేమ్ అండి. ఓకే. కంపల్సరీ మెయిన్ మెథడ్ ఉండాలండి. ఆ! రన్ అవ్వాలంటే జావా ప్రోగ్రామ్. హ్మ్. ఒకవేళ నేను దీంట్లో ఏదైనా తీసేస్తాను చూడండి ఇక్కడ. తీసేసాను. హ్మ్. మళ్ళీ కంపైల్ చేయాలండి. ప్రోగ్రామ్ మార్చాం కాబట్టి. ఆ! కంపైల్ అయిందో లేదో మేడం? అయింది. రన్ అయితే లేదా మేడం? అవ్వదు. చూసారా ఇది కూడా? హ్మ్. మెయిన్ మెథడ్ ఇలాగే డిక్లేర్ చేయాలని చెప్పింది చూసారా? హ్మ్. అంటే కంపల్సరీగా మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్. ఇలాగే ఉండాలి. ఓకే. అర్థమైందా మేడం? అర్థమైంది. ఏమైనా డౌట్ ఉందా? లేదండి. సో, కాబట్టి అలాగే ఇవ్వాలండి. అలా ఓకే. ఇస్తేనే రన్ అవుతుంది. ఓకే. లేకపోతే అవ్వదు మేడం. హ్మ్. ఇప్పుడు చెప్పాను కదా జావాలో డిసడ్వాంటేజ్ ఇదే అండి మెయిన్. చిన్న హ్మ్. చిన్న ప్రోగ్రామ్ వచ్చినా మళ్ళీ కంపైల్ చేయాలి. ఆ! మళ్ళీ రన్ చేశానండి. ఓకే. అర్థమైందండి? ఆ! అర్థమైందండి. ఏమైనా డౌట్ ఉంటే అడగాలి మేడం. ఏం లేదు. అంటే ఎంత పెద్ద డేటా అయినా ఇంకా ఆ ఎర్రర్ అనేది చూసుకోవాలి. ఎర్రర్స్ వస్తాయండి మనకి ఎట్లా. హ్మ్. మనం ఏమైనా తప్పు చేస్తే. ఆ! ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందనేది మనం చూపిస్తుంది. మనం ఐడెంటిఫై చేసి హ్మ్. దాన్ని మార్చుకోవాలండి అంతేనండి. ఓకే. మార్చుకొని ఎర్రర్ చెకింగ్ చేసుకొని కంపైల్ చేయాలి. తర్వాత రన్ చేయాలి. హ్మ్. అర్థమైందండి? ఓకే అండి. సో, ఇది ప్రాసెస్ అండి టెక్స్ట్ ఎడిటర్స్‌లో. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. లేకపోతే ప్రాసెస్ చెప్తాను రాసుకోండి. డౌట్ లేకపోతే. ఆ! డౌట్ ఏం లేదు కదా మేడం? లేదండి. అర్థమైంది. రాసుకుంటారా మరి ప్రాసెస్? చెప్పండి. స్టెప్ 1 అండి. హ్మ్. స్టెప్ 1 స్టెప్ 1 ఓకే. ఉన్నాయి ఇక్కడ రాశాను కదా అలా. ఆహా! స్టెప్ 1 హ్మ్. టు చెక్ ఆ! వెదర్ జావా సాఫ్ట్‌వేర్ ఏంటండి? టు చెక్ వెదర్ జావా సాఫ్ట్‌వేర్ ఓకే. ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్ ఆ! ఆన్ అవర్ సిస్టమ్. ఆ! దాంట్లో ప్రాసెస్ రాసుకోండి. ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ దెన్ ఆ! టైప్ కమాండ్ ఆ! జావా స్పేస్ ఆ! హైఫన్ వర్షన్ ఇలా అండి. మీరు చూసారు కదా చూసాను. హైఫన్ వర్షన్. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అండి. హ్మ్. ఇఫ్ జావా సాఫ్ట్‌వేర్
not installed हाँ, in our system. If Java software not installed in our system, हाँ, then download latest version. Then download latest version हम्म, from internet and install it. రాజారా हाँ అయిపోయిందండి. నెక్స్ట్ అండి థర్డ్ స్టెప్ డెవలప్ జావా ప్రోగ్రామ్. हाँ, డెవలప్ జావా ప్రోగ్రామ్ రాసుకోండి దాంట్లో. हाँ, We develop Java program हम्म, in multiple ways. ఓకే. They are హ్మ్. first one and ఆ! చెప్పండి. text editors, second one IDEs and హ్మ్. text editors రాసుకున్నాండి ఆ! సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ! చెప్పండి. We develop we develop ఆ! Java program ఆ! text editors like Java. So text editor like Notepad, హ్మ్. జావా ప్రోగ్రామ్ టెస్ట్ ఎడిటర్స్ లైక్ like Notepad and ఓకే. common Notepad plus నోట్‌ప్యాడ్ and ప్లస్ ప్లస్ ఓకే. ఉంటుందండి. ఓకే. అట్లా నెక్స్ట్ అండి ఆ! ఇలాంటివి చాలా ఓకే. నోట్ప్యాడ్ అనే టీం పెట్టుకోండి మేడం. ఆ! చెప్పండి. ఉమ్. దాంట్లో ఓపెన్ నోట్ప్యాడ్ హ్మ్. దాని టైప్ ప్రోగ్రామ్ దాని టైప్ ప్రోగ్రామ్ మేడం. ఓకే. సో ఇది ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. ఆ! జాగ్రత్త రాసుకోవాలి. ఆ! తప్పుగా ఓకే. ఇప్పుడు ఒక డౌట్ అండి. స్ట్రింగ్ దగ్గరను సిస్టమ్ డాట్ అవుట్ అవి క్యాపిటల్ ఎస్ ఉండాలని చెప్పారు కదా! అవునండి. ఫస్ట్ ఇప్పుడు క్లాస్, పబ్లిక్ అని ఉన్నాయి గదా! వాటికి క్యాపిటల్ ఉండాలా? స్మాల్? ఎక్కడండి? ఇప్పుడు స్టార్టింగ్ క్లాస్ అని ఎంటర్ చేసాం గదా! ఇక్కడ స్మాల్ లెటర్ మేడం. ఓకే. అక్కడ క్యాపిటల్ లాక్ పెడితే ఒకవేళ ఎర్రర్ వస్తదా? ఓన్లీ క్లాస్ నేమ్ ఒకటే క్యాపిటల్ లెటర్‌లో ఉండాలి. ఓకే. చూపిస్తానండి అది కూడా. ఆ! అది. మరి ఎందుకు క్యాపిటల్ పెట్టాల్సి వచ్చిందో కూడా చూపిస్తానండి. ఓకే అండి. ముందు రాసుకోండి. హ్మ్. రాసుకుంటా. రాసారా? 1 మినిట్ అండి రాస్తున్నా. ఆ! స్లోగా రాసుకోండండి. ఆ! మరి ఎప్పుడైతే మీరు స్పీడప్ అయ్యారో నేను అప్పుడు స్పీడ్‌కెళ్తాను. ఓకే. ఇందాక మామూలుగానే వెళ్తాను.
ఓకే అండి. అయిపోయింది. అయిపోయిందా మేడం? అయిపోయిందండి. స్టెప్ రాసుకోండి. ఆ! టు సేవ్ ఫైల్ విత్ ఓకే. టు సేవ్ ఫైల్ విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. ఓకే. డాట్ జావా ఎక్స్టెన్షన్ అండి. ఓకేనా? ఓ ఓకే. బ్రాకెట్లో ఎగ్జాంపుల్ మీ పేరు డాట్ జావా అని రాసుకోండి. మీ నేమ్ ఓ ఏమిటో ఆ! రాశారండి. రాసానండి. నెక్స్ట్ స్టెప్ అండి. ఆ! టు కంపైల్ జావా ప్రోగ్రామ్. ఆ! ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. Then type command ఆ! జావా సి మీ పేరు డాట్ జావా అని స్పేస్ ఇచ్చి ఓకే. ఓకే. రాసారా? రాసానండి. టు రన్ జావా ప్రోగ్రామ్ హ్మ్. జావా స్పేస్ క్లాస్ నేమ్ అండి. ఓకే. అంటే శాంపుల్ అండి. క్లాస్ నేమ్ ఎందుకు ఇచ్చారంటే బికాస్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేటెడ్ విత్ క్లాస్ నేమ్ అండి. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైందండి. అందుకే ఇవ్వాలి. రన్ చేసేటప్పుడు ఫైల్ కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలండి. శ్రీను డాట్ జావా. ఓకే. రన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇవ్వాలండి. ఓకే. అర్థమైంది. డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఆ! అదే అయిపోయిందా మేడం? అయిపోయిందండి. సో ఇది నార్మల్గా జావా ప్రోగ్రామ్. మరి క్యాపిటల్ ఎందుకు ఇచ్చారంటే చూడండి ఒకసారి. హ్మ్. సింప్లెస్ సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటుందండి. హ్మ్. జావా కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది. ల్యాండ్ ప్యాకేజ్లో ఉంటాయండి ఓకే. బై డిఫాల్ట్గా. మరి ఇక్కడ స్ట్రింగ్ కనిపిస్తుందా? ఆ! అర్థమైందండి ఎందుకు ఇచ్చాము? అర్థమైంది. సో అలాగే సిస్టమ్ ఉంటుంది చూడండి. హ్మ్. ఓకే. అర్థమైంది కదండి. అర్థమైంది. సో ఎందుకు క్యాపిటల్ అన్నీ చూసారా? క్యాపిటల్ హ్మ్. స్టార్టింగ్ ఆ! అవును. ఫైల్స్ అన్నీ మనకి ఆల్రెడీ జావా డెవలపర్ క్రియేట్ చేసి ఇచ్చాడు మేడం. హ్మ్. మనం జేపీకే డౌన్లోడ్ చేసాం దాకా. ఓకే. ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసామో అయన్నీ మీ సిస్టమ్‌లోకి వచ్చేస్తాయండి. హ్మ్. అప్పుడు మనకు కావాల్సినప్పుడు అయి ఇంపోర్ట్ చేసుకొని వాటిని చేసుకోవచ్చండి. ఓకే. ఇది మ్యాటర్ అండి. ఓకే. అర్థమైందండి. ఏ? అర్థమైంది. డౌట్ లేదుగా మేడం? లేదు. అది. కాబట్టి కొంచెం నిదానంగా అర్థమవుద్దండి. ఇప్పటికిప్పుడు ఏమి అర్థం. ఓకే. ఆ! సో, క్లాస్ నేమ్ శాంపుల్‌లో మీరు స్మాల్ లెటర్ ఇచ్చుకున్న వర్క్ అయిద్ది మేడం. ఓకే. అదే జావా రూల్స్ ప్రకారం హ్మ్. స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉంటే క్లాస్ అని అర్థం మేడం. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి మేడం. ఓకే అండి. మేడం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ కూడా చూసారు. ఇందాక చూసారు కదా?
ఆ! చూసాను. సో, దాని మూలానే జావా అనేది పాపులర్ అండి. ఓకే. హ్మ్. సరే మేడం. నెక్స్ట్ అండి ఆ! ఐడీఈస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. ఓకే. నోట్‌ప్యాడ్ అర్థమైంది కదా! ఆ! అర్థమైంది. సో, ఐడీఈస్ ఎలాగో చూద్దాం. మేడం ఒకసారి హ్మ్. షేర్ చేస్తారా? ఆ! చేస్తాను. ఎందుకంటే మీ దాంట్లో ఇన్‌స్టాలేషన్ చేపిచ్చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎందుకు ఇలా ఇబ్బందని. ఆ! ఓకే అండి. హ్మ్. వేరే ట్యాబ్ ఓపెన్ చేయండి మేడం. ఆ! దాంట్లో ఎక్లిప్స్ డౌన్‌లోడ్ అని కొట్టండి. ఫస్ట్‌ది కొట్టండి లింక్. ఓకే. కిందకెళ్ళండి. హ్మ్. అవును. అదిగోండి అదే డౌన్‌లోడ్ అని ఉంది చూడండి. ఇదేనా? అదే. డౌన్‌లోడ్ అయిపోద్ది. డౌన్‌లోడ్ అయిపోద్ది చూడండి ఆ! ఫైల్. చూస్తున్నాను. డబుల్ క్లిక్ చేయండి మేడం దాని మీద. ఆ! చేస్తాను. ఇలా ఫస్ట్‌ది వచ్చాయి. ఫస్ట్‌ది మేడం. వస్తుంది. ఇన్‌స్టాల్ యాడ్స్. ఇందాక వచ్చారా? లోపల రావచ్చు కదా! మీటింగ్ కాదు క్లాసు. టెస్టింగ్ మీదే. జావా సిరీస్ కొత్తది. వాళ్ళు లేదా కంపెనీ ఎస్ఎల్ కంపెనీ. మరి ట్యాగ్ లేదు. ఉందన్నారు ఆఫీస్ మరి. వర్క్ ఫ్రమ్ హోమా? ఓకే. వెరీ అది కూడా ఉంది ఆఫర్. హెచ్సిఎల్ మరి రోజు కనపడుతుంది. అంత అబ్జర్వ్ చేయలే రోజు ఉందనుకోండి. సరే సార్ పర్లేదు పర్లేదు.
2 minutes సార్ అయిపోయింది. అందులో ఓపెన్ చేయండి. ఓపెన్ వర్షం పడుతుంది బయట. ఏం సరే చలిగా వణిపోతుంది. క్లాస్ చెప్పలేము. అది అయిపోయింది సార్ మీటింగ్. ఇచ్చాం అందరం. వాడు మన కోడ్ అడుగుతున్నాడు ఇవ్వమని. ఆ, ఇచ్చేయండి అండి నేను చెక్ చేసుకొని చెబుతాను అన్నాడు. కుదరదండి అని చెప్పి లాంచ్ వాడు చెప్పాడు సార్. లాంచ్ అండి, లాంచ్. వెల్కమ్ దగ్గర ఇంటూ వర్క్ ఉంది సార్, అది తీసేయండి. ఇదా? అక్కడ కాదండి, వెల్కమ్ అని ఉంది చూడండి పైన అండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే. మ్యాక్సిమైజ్ చేయడం కొంచెం. హ్మ్. క్రియేట్ జావా ప్రాజెక్ట్. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఉంటుంది మేడం. నెక్స్ట్ టైం ఓకే. లోకి వెళ్ళాలండి. ఓకే. ప్రాజెక్ట్ నేమ్ మీ పేరు ఇచ్చుకోండి. ఓకే. సో జావా ఐడి ఉన్నాయి కదా, ఫినిష్ కొట్టండి. ఫినిష్. ఒక్క నిమిషం అండి. కొట్టేశారా? కొట్టేసి. నో ప్రాబ్లం అండి, ఏది ప్రాబ్లం. హ్మ్. అంటే జేడీకే 22 సెలెక్ట్ అయ్యి ఉంది అక్కడ. సో ఓకే. ఇలా 2 ఫోల్డర్లు వస్తాయి మేడం ఇక్కడ దాంట్లో. ఓకే. జారీ అంటే జావర్ అంటే ఇందాక మనం అది గ్రేటర్ దాన్ సింబల్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇదా? జావా బేస్ ఎక్స్ప్లెయిన్ చేయరా? పక్కన గ్రేటర్ దాన్ సింబల్ దాంట్లో జావా డాట్ ల్యాంగ్ అని ఉంటుంది చూడండి. హ్మ్. ఎక్స్ప్లెయిన్ చేశారా? ఆ! దానిలో స్ట్రింగ్ క్లాస్ ఉంటుంది చూడండి మేడం, కిందకి వెళ్ళి. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. డౌట్ ఏమన్నా? లేదండి. ఇది కాన్సెప్ట్ అండి. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళాలి, స్టార్టింగ్కి వెళ్ళిపోండి. హ్మ్. రైట్ క్లిక్ కొట్టి ఫోల్డర్ మీద మేడం, మీ ఫోల్డర్ మీద ఫోల్డర్ ఇదే కదా? అదేనండి, రైట్ క్లిక్ కొట్టి న్యూ క్లాస్ అని ఉంటుంది చూడండి. క్లాస్ ఓకే. క్లాస్ నేమ్ అండి, మీ ఇష్టం ఏదో వేరే శాంపుల్ ఏదైనా వల్ల. హ్మ్. ఏమొచ్చింది మేడం? పబ్లిక్. స్టార్టింగ్ అది కాదండి, పైన ఎర్రర్ వచ్చింది చూడండి. ఒకసారి క్లోజ్ చేయరా మళ్ళీ. ఆ! కరెక్ట్ రైట్ క్లిక్ కొట్టండి మళ్ళీ ఫోల్డర్ మీద, న్యూ క్లాస్. ఇప్పుడు టైప్ చేయండి. ఓకే, బ్రౌజ్ కొట్టండి మేడం అక్కడ. ఇక్కడ పైన ప్యాకేజ్ దగ్గర అండి, ప్యాకేజ్. ప్యాకేజ్ దగ్గర బ్రౌజ్. ఓకే. ప్యాకేజ్ కాదు, సెలెక్ట్ చేయండి డిఫాల్ట్ది. క్లిక్ చేసి ఓకే కొట్టండి. పోయిందా? సరే ఆ! పర్లేదు, మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేయండి.
మెయిన్ మెథడ్ చెక్ బాక్స్ అండి. నేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద ఉంది చూడండి కింద మేడం. కింద. ఓకే. కింద చెక్ చేయండి అని అది అవ్వలేదండి. మళ్ళీ ఒకసారి వెళ్ళరా. సో దాని మీద రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేయండి మేడం. డిలీట్ అక్కడ పైన అండి సెలెక్ట్ చేయండి. క్రియేట్ జావా ప్రాజెక్ట్ కొట్టింది కదా. ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, వేరే పేరు ఇవ్వండి. ఓకే. ఓకేనండి. ఇక్కడ డిఫాల్ట్ అని చూసారా, మూడోది కేడీకే యూజ్ ఓకే. మూడోది మేడం. యూజ్ ఎగ్జిక్యూషన్ డిఫాల్ట్ అని చూడండి కింద మూడోది. ఉంది. ఆ రేడియో బటన్ సెలెక్ట్ చేయండి. ఓకే. చేశాను. ఇప్పుడు నెక్స్ట్ బటన్ కింద ఫినిష్ నెక్స్టా. ఒకసారి ఫినిష్ బటన్ మేడం. రైట్ క్లిక్ కొట్టి ఇది కొట్టండి. ఏంటండి మీ దాంట్లో తేడా వచ్చింది. మళ్ళీ కింద సెలెక్ట్ చేయండి మెయిన్ మెథడ్. బ్రౌజర్లోకి వెళ్ళండి, అక్కడ పక్కన ప్యాకేజ్ పక్కన సెలెక్ట్ చేయండి. ఇదా. ఇప్పుడు రాలేదా మేడం? రాలేదు. ఒకసారి అన్షేర్ చేయరా. ప్యాకేజ్ పైన చూడండి, ప్యాకేజ్ నేమ్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఫర్ ఈ మాడ్యూల్ అని. ప్యాకేజ్ లేదంటుంది మేడం అక్కడ. ఓకే. అసలు యాక్చువల్ డిఫాల్ట్ ప్యాకేజ్ రావాలన్నమాట అది. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఏమైనా నేమ్ ఇస్తే అలా మేడం చూడాలి. చేయండి, నేను చూపిస్తాను మీకు ఆ దాంట్లో. మళ్ళీ చేపిస్తానండి ఇన్స్టాలేషన్. ఓకే. సో లేదా ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి, పక్కకు వచ్చి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని కొట్టండి. అది క్యాన్సిల్ చేయండి మేడం. ఇది రైట్ క్లిక్ కొట్టి న్యూ ఫోల్డర్ ప్యాకేజ్ అని ఉంటే ప్యాకేజ్ అని తీసుకోండి, పర్లేదు. క్యాన్సిల్ చేయండి. ప్యాకేజ్ అని పోయి కూడా ఉందా చూస్తాను. ఉంది. న్యూ ప్యాకేజ్ అని కొట్టండి. ప్యాకేజ్ కింద సరే. క్రియేట్ చేయాలా అవసరం? ఏమొచ్చిందండి అక్కడ కనపడట్లేదు మేడం, చిన్నగా ఉన్నాయి. క్రియేట్ కనపడట్లేదండి అసలు అవి అక్షరాలు. పర్లేదు, ఫినిష్ కొట్టేయండి పర్లేదు. ఇక్కడ ఏముందంటే ఒక బాక్స్ క్రియేట్ ప్యాకేజ్ అని సెలెక్ట్ చేయండి. చెక్ చేసి ఆ చెక్ చేయండి చెక్ బాక్స్. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఎక్కడ దీని మీద దాని మీద న్యూ క్లాస్ కొట్టండి. ఇప్పుడు కొట్టండి. అలాగే ఇప్పుడు యాక్చువల్గా డిఫాల్ట్ ప్యాకేజ్ వస్తుంది ఎస్ఆర్సీలో. ఇక్కడ డిఫాల్ట్ రాలేదు ఇప్పుడు. దాన్ని పట్టించుకోవాలి. క్లాస్ నేమ్ కొట్టండి. నేమ్ అని ఇచ్చారు చూడ ఇక్కడ. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఫినిష్ కొట్టండి. ఓకేనండి. మధ్యలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ కొట్టండి. మెయిన్ మెథడ్ తీసేనా ఇది? లైన్ తీసేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్.
డబుల్ కొటేషన్‌లో ఆపులండి. వెల్కమ్ మీ ఇష్టం అండి. మీ పేరైనా రాసుకోండి పర్లేదు. హ్మ్. మేడం ఒకసారి చూసారా ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది చూసారా? యాహ్! సెమికోలన్ తీసేయండి ఒకసారి. ఆ! రెడ్ మార్క్ కనిపిస్తుంది చూసారా? ఆ! సో, ఈ ఐడీ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఏమైనా రాంగ్ ఉంటే అక్కడే చూపిచ్చేస్తదండి. ఓకే. పర్టిక్యులర్ లైన్‌లో ఎర్రర్ ఉందని చూపిస్తుంది. ఆ! మనం కంపైల్ చేయక ముందులే తెలిసిపోద్ది ఇక్కడ. ఓకే. సరే అండి. సెమికోలన్ పెట్టండి. అదే యూజ్ అండి. ఓకే. ఓకే. స్పీడ్ డెవలప్‌మెంట్ చేయొచ్చనమాట. ఓకే. సేవ్ చేయండి. ఫైల్‌లోకెళ్ళి సేవ్ కొట్టండి. మీ యొక్క జావా ఫైల్ నేమ్ ఉంది చూసారా? దాని మీద హ్మ్. రైట్ క్లిక్ కొట్టి ఇదా? ఇదా? జావా ఫైల్ అని ఉంది. అదేనండి. రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అని ఉంటది చూడండి కింద. హ్మ్. జావా అప్లికేషన్. అవుట్‌పుట్ వస్తదండి. అది ఆ! అదండి. వచ్చింది. సో, ఇలా చేయాలి మేడం ఇక్కడ. ఓకే. ఐడీస్‌లో ఎలా చేయాలి అంటే ఎక్లిప్స్ ఐడీ అని ఉంటదండి. ఓకేనా? ఓకే. సో, అలా చేయాలండి. ఇంకా ఇలా విజువల్ స్టూడియో అని, హ్మ్. నెట్‌బీన్స్ అని, ఇంటెలిజెన్స్ అని ఇలా సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి మేడం ఐడీస్. ఓకే. సో, దేంట్లో అయినా చేయొచ్చండి జావా ప్రోగ్రామ్. ఇప్పుడు ఇందాక ఒకటి ఇన్‌స్టాల్ చేపిచ్చారు కదా! అదే ఎక్లిప్స్ అండి ఇదే. ఎక్లిప్స్ కాకుండా ముందు జావా డౌన్‌లోడ్. జేడీకే మేడం అది మెయిన్ సాఫ్ట్‌వేర్ అండి అది. ఓకే. అంటే దాంట్లో కూడా చేయొచ్చా ఇలాగా అని అడుగుతున్నా. దేనిలో అండి? జేడీకే అనే డౌన్‌లోడ్ ఆ అది రెగ్యులర్. జేడీకే ఆ జేడీకే ఇక్కడ కూడా యాడ్ చేశాను మేడం ఇందాక. ఓకే. ఓకే. జేడీకే 23 అని. ఓకే. అది మెయిన్ సాఫ్ట్‌వేర్ అండి అది. అది ఉంటేనే ఇయన్నీ వర్క్ అవుతాయి మీకు. ఓకే అండి. అది ఫస్ట్ అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. మీరు చేసేది నోట్‌ప్యాడ్ గానీ, లేతే ఇలా ఎక్లిప్స్‌లో గానీ డౌన్‌లోడ్ చేయాలన్నమాట ప్రోగ్రామ్స్. ఓకే అండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? అహా! లేదండి. సో, రాసుకోండి ఐడీస్ అంటే రాసుకోండి. ఆ! చెప్పండి. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ఆ! యూజ్డ్ టు ఆ! it is a software used to హ్మ్. develop different types of programs, different types of programs ఓకే. using different languages. ఒక జావానే కాదండి. ఎస్ ఎక్స్ఎంఎల్, హెచ్టీఎంఎల్ అన్నీ చేయొచ్చండి దాని ద్వారా. ఓకే. ఎగ్జాంపుల్ అండి ఆ! ఎక్లిప్స్, హ్మ్. విజువల్ స్టూడియో, ఓకే. ఎక్సెట్రా. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్ అండి. ఆ! Here Eclipse is a famous IDE for ఆ! is a famous IDE for Java developers. ఓకే. సో ప్రాసెస్ రాసుకోండి. ఆ! స్టెప్ 1 ఆ! చెప్పండి. డౌన్లోడ్ ఎక్లిప్స్ IDE. ఆ! ఎక్లిప్స్ IDE ఓకే. and install it. ఆ! Step number 2 and ఓకే. open Eclipse IDE హ్మ్. and create Java project. Create Java project. ఓకే. ఓకే అండి. ఓకే అండి. దాంట్లో రాసుకోండి ఫైల్ మెను న్యూ జావా ప్రాజెక్ట్.
మీకు ఫస్ట్ టైమ్ కాబట్టి పక్కనొచ్చిందండి క్రియేట్ జావా ప్రాజెక్ట్ అని. ఓకే. మళ్ళీ రాదండి. ఒకసారి ఎక్లిప్స్ చూపిచ్చరా? ఆ! ఇప్పుడు ఫైల్‌లోకెళ్ళండి. ఫైలు న్యూ జావా ప్రాజెక్ట్. అర్థమైందా మేడం? ఆ! రాసుకోండి. ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే. డిజైన్ రాసుకోండి మేడం. హ్మ్. ఎంటర్ ప్రాజెక్ట్ నేమ్. క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. ఓకే. నెక్స్ట్ అండి. డెవలప్ హ్మ్. జావా ప్రోగ్రామ్ అండి. ఓకే. రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ నేమ్. ఆ! రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ నేమ్ అండి. ఓకే. న్యూ క్లాస్. న్యూ క్లాస్. న్యూ క్లాస్ అని ఉంటది. చూసారు కదా ఆ! ఇందాక. ఆ! చూసాను. తర్వాత ఎంటర్ క్లాస్ నేమ్. హ్మ్. ఓకే. తర్వాత అండి చెక్ ది చెక్ బాక్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అండి. తర్వాత? మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ! చెక్ చేసి ఇందాక. చెక్ ద చెక్ బాక్సా మీరనింది? ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అండి. ఓకే. క్లిక్ ఆన్ ఫినిష్ అయిపోయింది సార్ 2 మినిట్స్. హ్మ్. క్లిక్ ఆన్ ఫినిష్ బటన్ అండి. ఓకే అండి. తర్వాత దెన్ టైప్ జావా ప్రోగ్రామ్. నెక్స్ట్ స్టెప్ అండి టైప్ జావా ప్రోగ్రామ్. ఆ! ఒక్క నిమిషం. క్యాన్సిల్ కొట్టండి అది. ఏది? ఇదా? ఆ, ఇంకా మనం జావా ప్రోగ్రామ్ రాసేసుకోవటం ఇలాగ. ఎగ్జాంపుల్ హ్మ్. కావాలంటే అది రాసుకో. ఓకే. ఓకే అండి. తర్వాత రన్ జావా ప్రోగ్రామ్ అండి. ఆ! రైట్ క్లిక్ ఆన్ ఫైల్ నేమ్. రైట్ క్లిక్ ఆన్ ఫైల్ నేమ్ అండి. ఓకే. రన్ యాజ్ జావా అప్లికేషన్. రన్ ఓకే. యాజ్ జావా అప్లికేషన్ అండి. ఆ! అంతే మేడం అయిపోయిందండి. ఓకేనా? ఓకే. ఆ! సో ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకునండి. రేపు కన్ఫర్మేషన్ ఏం లేదండి. ఉంటే ఉండొచ్చు ఓకే లేదా. అండి. ఓకేనా? ఓకే వచ్చే అండి. నేను మెసేజ్ చేస్తానండి. అది ఆ! ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి నోట్ ప్యాడ్, ఒకటి క్లిప్స్లో ఎలా చేయాలని. ఓకే అండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి నెక్స్ట్ డే. ఆ! ఆ! లేదండి. అర్థమైంది ఇక్కడి వరకు. ఇప్పుడు అర్థమవుతుందండి. చేసేటప్పుడు ఉంటుంది మేడం. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఆ! ఇప్పటి నుంచే కదా డౌట్స్ వచ్చేది. కాబట్టి హ్మ్. అంటే మీకు బేసిక్ లెవెల్ బాగా అర్థమైంది అనుకోండి. ఆ! నెక్స్ట్ లెవెల్ ఈజీగా ఉంటుందండి. జావా. ఆహా! అదండి. అవును. ఓకే అండి. సరే మేడం నాకు నెక్స్ట్ క్లాస్ టైం అయింది. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ!